ఇప్పుడు ఎలారా దేవుడా అనుకున్న టైంలో మనకెవరైనా హెల్ప్ చేస్తే దేవుడిలా కనిపిస్తారు కదా! ఆ టైంలో మాకైతే ఈ సిట్యుయేషన్ జరిగింది. నేను, భరత్, హను అయితే వెజిటబుల్స్ తీసుకుందాం కదా అని బయటకొచ్చాము. వచ్చి రాగానే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. తీసుకున్నాము, బిల్ పే చేసాము అంతే ఇంకా. అసలు ఎంత హెవీగా పడిపోతుందంటే కనీసం అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు. అదేమో రేకుల షెడ్ అనమాట. పైనుంచి వాటర్ కూడా లీక్ అవుతూ ఉంది. హను ఏమో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు వర్షం చూసి. ఇంకా నేను కాసేపు, భరత్ కాసేపు వాడిని ఎత్తుకున్నాము. 5 నిమిషాలే తగ్గిపోయిద్ది అనుకునే లోపే అసలు పడుతూనే ఉంది. లిటరల్‌గా ఒక 30 మినిట్స్ వెయిట్ చేసాము. ఇంకా కూరగాయల షాప్ ఆయనకి ఒక ఆటో ఉందనమాట. ఆయన ఏమనుకున్నారో ఏమో పాపం. నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి అనగానే ఇంకా హమ్మయ్య అనిపించింది. అది అసలే డిన్నర్ టైము. వాడికి ఏమీ పెట్టలేదు. ఆకలేస్తుంటదేమో అని నాకు ఒక రకమైన టెన్షను. సరే అని చెప్పి హాయిగా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడే అనమాట ట్విస్ట్. డబ్బులు ఎంత ఇమ్మంటావన్నా అని భరత్ అడగగానే నాకేం అవసరం లేదు, మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి లేతే లేదు అన్నారు. ఈ కాలంలో అలాంటి మనుషులు ఉండడం గ్రేట్.